మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ దర్గా ఒక చికిత్సాలయం. ఈ దర్గాకి చాలా మంది మానసిక రోగులు, మానసిక రుగ్మతతో వచ్చి వారి యొక్క బాధల్ని తొలగించుకుంటూ ఉంటారు. అది ఎక్కడో లేదండి, మన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా. ఆ దర్గా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఈ దర్గా ఒక సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ దర్గా ఎప్పుడు స్థాపించబడింది, ఈ దర్గా యొక్క చరిత్ర గురించి. సార్ నమస్కారం. నమస్తే. మీ పేరు? షేక్ ముంతాజ్ హుసేన్ దర్గా సూపరింటెండెంట్ అన్నారం షరీఫ్. ఎప్పుడు స్టార్ట్ అయింది దర్గా, అంటే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? నేను చరిత్ర చెప్పగలుగుతారా మా సుమన్ టీవీ ప్రేక్షకుల కొరకు? అన్నారం యాకూబ్ షాలి దర్గా చరిత్ర 1000 సంవత్సరాల పైన ఉంది. పూర్వీకులు చెప్పిన ప్రకారం వేలాది భక్తులు ప్రతి సంవత్సరం ఉరుసు పండుగకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆదివారం, శుక్రవారం, బేస్తవారం కాకుండా ప్రతిరోజు కూడా భక్తుల సందడి. అన్నారం యాకూబ్ షాలి దర్గా దగ్గర వస్తారు భక్తులు. తమ మొక్కులు సమర్పించుకొని బస చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్న, రోగాలతో పరేషాన్లో ఉన్న భక్తులు హాస్పిటల్కు తిరిగి తిరిగి చివరికి అన్నారం యాకూబ్ షాలి దర్గా దగ్గర వచ్చి దేవుడు మాకు మంచిగా చేస్తాడని మొక్కి 41 రోజులు, 21 రోజులు అట్లా తమ తమ మనసుతో ఉండి ఆరోగ్యం మంచిగా అయినాక దేవునికి మొక్కులు సమర్పిస్తారని యాట కందూరు, కోడి కందూరు రూపం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇట్లా యాకూబ్ షాలి దర్గా ఈ తెలంగాణలో కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరూ అన్నారం యాకూబ్ షాలి దర్గాకు వచ్చి తమ తమ మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చే భక్తులు ఎక్కువగా కందూరు చేస్తారు. అసలు కందూరు అంటే ఏంటిది, ఆ కందూరు ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఎండి ఖాజా పాషా. అసలు కందూరు అంటే ఏంటిదండి? ఎందుకంటే అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చినామంటే చాలా వరకు మేము దర్గాకు వెళ్ళాము, కందూరు చేయడానికి వెళ్తాము అని అంటారు భక్తులు. కందూరు అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా చేస్తారు? కందూరు అనేటివి 2 రకాలు ఉంటాయి సార్. ఒకటేమో యాట కందూరు అని ఉంటుంది, ఒకటేమో కోడి కందూరు అని ఉంటుంది. అయితే కందూరు అనేది ఎలా వచ్చిందంటే, ఇక్కడ వచ్చే భక్తులు ఫస్ట్ మామూలుగా వస్తారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ బాబా దగ్గర ఈ ఒక ముడుపు కాయలు అనేటివి ఉంటాయి సార్. ఇక్కడ ఆ ముడుపు కాయలు అనేటివి బాబా దగ్గర ఫస్ట్ ఇక్కడ మొక్కుతారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతానం గురించే కానీ, జాబ్ గురించే కానీ, ఇంకా ఇంటి సమస్యలే కానీ, ఏదైనా సమస్య అయినా కూడా ఇక్కడ బాబా దగ్గర వచ్చి ఫస్ట్ ముడుపు కాయలాగా కడతారు. ఇక్కడ కట్టిన తర్వాతకి వాళ్ళు అనుకున్న పనులు అయిపోగానే కందూరు అనేది యాట కందూరు చేస్తా అని వాళ్ళు యాట కందూరు తీసుకొని వచ్చి ఇక్కడ బాబా దగ్గర మొక్కులాగా అనేది ఆ కందూరే అనేది యాట కందూరు లాగా యాటని కట్ చేసేసి ఇక్కడ తోలు, తలకాయ పూట, బోటి అనేది నెత్తి మీద పెట్టుకొని అన్నమున్ను కర్రీ వండుకొని బేషన్లో తీసుకొని వచ్చి ఇక్కడ బాబా దగ్గర మొక్కులు చెప్తాడు సార్. దానికే కందూరు అంటారు. అయితే మనం ఎలా అయితే కొన్ని హిందూ సంప్రదాయాలలో బోనం చేయడం అనేది ఎలా ఉంటుందో, యాటని ఒక పెద్దమ్మ తల్లికి కానీ, లేకపోతే ఒక కట్ట మైసమ్మ తల్లికి కానీ ఎలా యాటని కోయడం లాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగనే ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దర్గాకు వచ్చే భక్తులు కందూరు చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. కందూరుని 2 రకాలుగా చేస్తారు, దాని గురించి ఇప్పుడు మనతో చెప్పారు. మరియు ఇక్కడికి చాలా వరకు మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి బాధితులు ఇక్కడికి చాలా మంది వస్తాయి. ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క మానసిక రుగ్మతను పోగొట్టుకుంటారు. ఇక్కడికి మానసిక రుగ్మతలతో కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన వారు కూడా మంచి ఉపశమనం దొరికి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఒక 10-15 రోజులు, 30 రోజులు ఉంటూ వాళ్ళతో సంఖ్యలు వాళ్ళు వేసి బంధించే విధంగా ఉంటారు. ఎలా అసలు ఏంటిది, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తగ్గుతుందనే నమ్మకం ఎలా వచ్చింది? అయితే సార్ ఇక్కడ చేతబడి అనేది ఉంటుంది సార్. చేతబడి ఉంటుంది, ప్లస్ దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఉంటారు సార్. అయితే మనకు ఇక్కడికి వాళ్ళు స్టార్టింగ్ ఇక్కడికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాతకి 2 అంటే పొద్దుగాల పూట, సాయంత్రం పూట ఇక్కడ సలాం పాట అవుతుంది సార్. ఇక్కడ సలాం పాటకు ఇక్కడ 5 దర్గాల దగ్గర అటెండ్ అవుతారు. అయితే ఇక్కడ మన మహబూబియమ్మ దర్గా బాబా వాళ్ళ 2 తమ్ముళ్ళు ఉన్నారు, ప్లస్ మళ్ళీ ఇక్కడ బాబా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, బాబా గురువు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ 5 దర్గాల దగ్గర పొద్దున సాయంత్రం తిప్పుతారు సార్. వాళ్ళకు తిప్పగానే వాళ్ళకు బాబా ఏం చేస్తారంటే వాళ్ళ కళలో వెళ్ళి
బాబా వాళ్ళకి మందులాగా వేస్తాడు సార్. వేయగానే వాళ్ళు సెట్ అయిపోతారు. అయితే వాళ్ళకు ఈ గొలుసులు అనేటివి ఎందుకు వేస్తారంటే బాబాది ఒక రక్షణ లోపట వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే ఉద్దేశంతోటి బయటి వాళ్ళు కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా కూడా అరే ఇక్కడ అన్నారం దగ్గర వచ్చి బాగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే ఉద్దేశంతో ఇక్కడ కడియాలు వేస్తాడు సార్ అది. అంటే ఇక్కడికి వచ్చే వ్యక్తులకు అంటే ఎవరైతే మానసిక రుగ్మతతో వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోకుండా ఉండడానికి వేసే గొలుసులు మాత్రమే. కానీ చాలా వరకు ఏంటంటే బయట ఇక్కడికి వెళ్తే గొలుసులతో కట్టేసి వాళ్ళ మానసిక రుగ్మతలు పోగొడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మానసిక రుగ్మతలతో ఎక్కువగా మాత్రం తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి చాలా మంది మానసికంగా కొంచెం పిచ్చి పట్టిన వాళ్ళు కానీ ఎక్కువగా చాలా మంది వస్తారు. ఇలాంటి వాళ్ళని ఈ దర్గాలో చూసినప్పుడు అంటే మీ కొత్త కొత్త రకంగా ఉన్నట్టు మానసిక రోగులతో వస్తూ ఉంటారు కదా. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏమైనా జరిగింది, ఏమైనా గుర్తున్నది ఏమైనా ఉందా? ఆ, వాళ్ళు చాలా వరకు అయితే దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి. దయ్యం పట్టిన వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి అటాక్ చేయడానికి కూడా వస్తారు. వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్గా వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీగా కూడా గొలుసులు వేస్తాం. గొలుసులు వేసిన తర్వాతకి ఏమవుతుంది అంటే బాబా దగ్గర ట్రీట్మెంట్ అనేది అవుతుంది. వాళ్ళకి చెయ్యికును కాలుకి కానీ ఏమవుతుంది అంటే ఆ లోపట దయ్యం అనేది ఉన్న దానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే దానికి బంధం అంటే మనం కట్టేసినట్టు ఉండేసరికి ఇక్కడ బాబాది కూడా ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డబ్బున కొద్దిగా క్యూర్ అయిపోతారు అన్నట్టు. అలా వాళ్ళకు అటాక్ చేసినప్పుడు మనం సెక్యూరిటీగా ఇక్కడ సంఖ్యల లాగా వేస్తే ఇక 5 దర్గాలకు మనం చెప్పినట్టు తిరిగి వాళ్ళకి ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ నైట్ పెడతారు. సలాం పాట అప్పుడు పెడతారు సార్. అది వాటర్ లాగా పెట్టి ఏం చేస్తామంటే సలాం పాట అయిపోగానే ఆ వాటర్ని 5 దర్గాల కాడ తిరగాలని చెప్తాం సార్ మేము. తిరగమని చెప్పాక ఏం చేస్తామంటే బాబా మీద గంధం అనేది ఉంటుంది. గంధమును పూలు నిమ్మకాయ అనేది లోపల పెట్టుకుంటారు. అవి డైలీ కంటిన్యూ చేయాలని చెప్తా ఉంటాం సార్. దానివల్ల ఏమవుతుంది అంటే బాబా వాళ్ళకి మందు వేసేసి వాళ్ళకి క్యూర్ చేసేస్తారు సార్. సలాం పాట అంటే ఏంటిది, దాని ప్రత్యేకత ఏంటిది? సలాం పాట అనేది ఇక్కడ బాబా పేరు మీద ఇక్కడ చదువుడు జరుగుతుంది సార్. అది ఆ సలాం పాటలో కొందరి బాధలు అనేటి దాని గురించి ఇక్కడ సలాం పాటల ద్వారా బాబాకి చెప్పుకుంటారు అన్నట్టు సార్. అది దానివల్ల ఏమవుతుంది అంటే చాలా మటుకి వాళ్ళు ఇక్కడ నిలబడి వింటూ ఉంటారు సార్. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవి కొంచెం శ్రీవారి పాదాలను పోలినట్టుగా చెక్కతో తయారు చేసిన పాతకాలపు ఒక పాదరక్షకులుగా ఉంటాయి. అసలు వీటి ప్రాముఖ్యత ఏంటిది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఇవి ఏంటి అండి, అసలు ఈ చెక్కలు ఏంటి, ఇది పాదరక్షకులు ఇది దేనికి ఉపయోగపడతాయి? అంటే ఇది బాబా అని పాదాలు అని ఒక సెంటిమెంట్గా ఏం చేస్తారంటే వాటికి మొక్కుతారు సార్. మొక్కి ఈ వీపు మీద కొట్టుకోవడం జరుగుతుంది సార్ వాళ్ళు. అయితే వాళ్ళకు ఏం సెంటిమెంట్ అంటే ఆరోగ్య సమస్య ఉన్నా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అయ్యో బాబా పాదాలు మనం ముట్టుకున్నట్టు అవుతుంది కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి అవి మొక్కి పెట్టుకుంటారు అన్నట్టు సార్. కొంతమంది నెత్తి మీద పెట్టుకుంటారు, కొంతమంది వీపు మీద కొట్టుకుంటారు. అట్లా దానికి అట్లా పెడతారు సార్. ఇవి కూడా మొక్కులు టైపే ఉంటాయి సార్. ఇవి కూడా చాలా మటుకి వాళ్ళు కూడా కందూరు చేసిన వాళ్ళు కూడా బాబా మేము కూడా మీకు పాదాలు ఎక్కిస్తాం మాకు మంచిగా అయితే అన్నట్టుగా వాళ్ళు కూడా భక్తులు తెచ్చినవే సార్. అవి కూడా ఈ భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో ఒకటే అనుకుంటారా? అట్లాంటివి ఇక్కడ మొక్కుల్లాగా చెప్తా ఉంటారు సార్. ఒక్కొక్క ఐటమ్ ఇవి కూడా భక్తులే చేయించారు సార్. ఇది కూడా అంటే ఈ షామియానా చూస్తా అంటే చాలా అందంగా ఉంది. అంటే గతంలో కూడా ఇలానే ఉందా? అంటే పాత కాలంలో కూడా ఇలానే ఉందా? ఫస్ట్‌లో ఈ దర్గా ప్రారంభించినప్పుడు ఎలా ఉండే? తర్వాత ఈ ఏర్పరచాలు, ఈ చుట్టూ చెక్కలతోని ఇది ఎలా వచ్చిందంటే భక్తులతో కానుకలతోనేనా? ఆ! అవును సార్. ఇదంతా భక్తుల ద్వారానే వచ్చింది సార్. దీంట్లో 1NP కూడా ఏది బయటిది మన కాంట్రాక్టర్లే గానీ, బోర్డు వాళ్ళు గానీ ఎలాంటి సహకారం లేదు సార్ దీంట్లో. దీనికి ఇది ఏంటిదంటే భక్తులే స్టార్టింగ్ నుంచెల్లి చిన్న దర్గా ఉండేది సార్ స్టార్టింగ్. అయితే బాబా దగ్గర మనకు కందూర్‌లాగా అని చెప్పాను చూసారా సార్. అయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏం చేసేదంటే సార్, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఒకవేళ మాది తీరిపోతే బాబా మీది గుడి కొద్దిగా మాకు తోచినంత సహాయం మేము చేసి మేము కడతాం అనంగానే బాబా ఏం చేసేది వాళ్ళకి బాగు చేసేది. బాగు చేయగానే మళ్ళీ కొంతమంది భక్తులు ఏం చేసేది, కొంతమంది ఏమో బాబాకి హైట్ లేపుడు జరిగింది సార్. దరిదాపుగా ఇది 15 ఫీట్ల హైట్ లేసింది సార్ బాబా దర్గా ఇది.
నేను కూడా చాలా కొన్ని దర్గాలకు నేను వెళ్ళినప్పుడు కొంచెం అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. కిందికి ఉంటుంది. కానీ ఈ దర్గాలో ఇక్కడికొచ్చిన తర్వాత ఇది కొంచెం పైకున్నది. దీని గురించి నేను అడగాలనుకుంటున్నా. చెప్పండి. అయితే ఇది 15 ఫీట్ల అండర్ గ్రౌండ్ లోపటికి చెరువు దగ్గరికి ఉండేది సార్ ఇది. మెట్లు ఉండేటిది ఇది. అయితే అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. బాబానే మనకి కలలో వచ్చి చెప్పారన్నట్టు. ఇలా భక్తుల ద్వారా నా దర్గా ఒకటి కట్టియాలి అని చెప్పారు. చెప్పిన తర్వాతకి వాళ్ళు ఏం చేసిండ్లంటే ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి మొక్కగానే పనులు అవ్వుడుతోటే బాబాకి మేము ఏం చేయించాలి అని వాళ్ళు అనేది. అంటే ఇట్లా బాబాకి కొద్దిగా ఇబ్బంది అవుతుందట. వాటర్ మనకు కింది సైడ్ నుంచి దర్గా లోపలికి వస్తుంది కాబట్టి నాకు లేపమని చెప్పిండ్రు బాబా. అందుకోసమే మీరు ఈ పని చేయించాలి అని అన్న తర్వాతకి వాళ్ళు కొంతమంది ఈ వర్క్ స్టార్ట్ చేయించిళ్ళు. దాని తర్వాత కొంతమంది మేము స్లాబ్‌కి డబ్బులు ఇస్తామని కొంతమంది స్లాబ్ ఏపిచ్చిళ్ళు. ఇంకా కొంతమంది గోపురం కట్టించిళ్ళు. కొంతమంది జాలీలు కట్టించిళ్ళు. కొంతమంది ఇది అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పని ద్వారా చేసేది అన్నట్టు సార్. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎక్కువగా హిందూ, ముస్లిమ్స్ వారి యొక్క మానసిక రుగ్మతలు కోల్పోవడానికి, దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. మీరు ఇక్కడ ఈ గుడిని చూసుకున్నట్లయితే కొంచెం హిందూ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఎందుకంటే హిందూ దేవాలయానికి ఖచ్చితంగా ఒక కోనేరు ఉంటుంది. ఈ దర్గాని ఆనుకొని కూడా ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండడం జరుగుతుంది. అదొక ప్రాముఖ్యత, అంటే ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఈ అన్నారం షరీఫ్‌లో ఇంకా ఎలాంటి ప్రాముఖ్యమైన ప్లేస్‌లు గానీ, చూడదగ్గ ప్లేస్‌లు ఏమైనా ఇంకా ఉన్నాయా? ఇంకా దేనికి ప్రాముఖ్యత ఈ అన్నారం షరీఫ్? ఇంకా బాబా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సార్. ప్లస్ బాబా వాళ్ళ చెల్లెలు ఉన్నారు. మహబూబీ అమ్మ, మళ్ళీ ఘుంషావలి, భోలేషావలి ఉన్నారు సార్. అంటే వాళ్ళ వంశము ఉంది. ఉంది ఇక్కడ. వాళ్ళ వంశం అనేది ఉంది. మళ్ళీ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు సార్ ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే యాటల్ని హలాల్ చేసేది కూడా ప్లేస్ ఉంది సార్. అది కూడా ఏంటిదంటే అది బాబా ఎప్పుడైతే వెలిసిండ్లో అప్పటి కానించెల్లి వెనకటి కానించెల్లి యాటలు ప్లస్ కోళ్ళు కూడా తెగుతా ఉంటాయి సార్ అక్కడ. అది వెనకటిది అది. అయితే ఇప్పుడు మనం చెప్పాం కదా మొక్కులు అనుకున్న వాళ్ళు వచ్చేది అక్కడ ఫస్ట్ యాట అక్కడనే హలాల్ అవుతుంది సార్. ఆ హలాల్ అయిన తర్వాతకి కందూరు అనేది ఇక్కడికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ బాబా దగ్గర పూజలు అయిపోయినాక మళ్ళీ బాబా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తారు. మళ్ళీ బాబా వాళ్ళ చెల్లెల నుంచి మళ్ళీ ఇక్కడ ప్లస్ అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, గుంషావలి, భోలేషావలి. మళ్ళీ అక్కడ కూడా పూజలు అవుతాయి సార్. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఈ దర్గా ఒక్కటే కాదు సార్, మనకు 5 దర్గాలల్లో పూజలు అవుతాయి సార్. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఆ సెంటిమెంట్ తోటి కూడా అక్కడి వరకు వెళ్ళి పూజలు చేయించుకొని వస్తారు సార్. అంటే ఈ బాబా యొక్క వంశానికి చెందినటువంటి వారి ఆనవాళ్ళతోని ఇక్కడ 5 దర్గాలు వెలిసాయి అని మీరంటున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముస్లిం సాంప్రదాయాలలో ఎక్కువగా హలాల్ అనేది జరుగుతుంది. హలాల్ అనేది ఇక్కడ ప్రాముఖ్యతంగా, అంటే ఇక్కడ చేసే హలాల్ చేసే ఒక ప్లేస్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేవారు వాళ్ళు చేసే ఒక కందూరులో ఫస్ట్ హలాల్ అక్కడ చేసిన తర్వాతనే వాళ్ళు కందూరు చేస్తారని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు వాళ్ళు.